హలో సార్. హాయ్ అండి. ఇప్పుడు ఈ జనరేషన్లో చూసుకున్నట్లయితే మనకు ఇప్పుడు ఈ మధ్యలో హైదరాబాద్లో ట్రెండింగ్ బాగా అవుతుంది. అంటే ముందు కన్నా ఇప్పుడు హెచ్ఐవి అనేది చాలా విచ్చలవిడిగా పెరుగుతుంది అని చాలా మంది అంటుంటే ఈ న్యూస్లలో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అవును. సో ఇప్పుడు నా క్వశ్చన్ అంటే మా సైడ్ మా ఆడియన్స్ మా వ్యూవర్స్ తరపు నుంచి కామెంట్ చేస్తున్నారు. ప్లస్ నాకు కూడా కొన్ని డౌట్స్ అంటే ఇప్పుడు హెచ్ఐవి అయినా అంటే లైక్ హెచ్ఐవి కాకుండా ఇంకా వేరే ఏమన్నా డిసీజెస్ ఉంటాయా? అసలు వీటిని సుఖవ్యాధులు అంటారు కదా. నాకు తెలిసిన వరకు కొంతమందికి అంటే జనరల్ మా ఆడియన్స్ కానీ జనరల్ పీపుల్స్కి అంటే డాక్టర్స్ కాకుండా కామన్ పీపుల్స్కి అంటే వీటిని సుఖవ్యాధులు అంటారు. కాబట్టి ఈ సుఖవ్యాధులు అనేవి ఎన్ని రకాలు ఉంటాయి, అసలు ఇవి ఎట్లా గుర్తించాలి, ఇవి ఎలా వస్తాయి, మరి వీటికి మందులు ఉంటాయా, పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందా, అసలు ఇది ఏందనేది ఒకసారి చెప్పండి సార్. సో మీరు ఫస్ట్ అడిగింది ఏంటంటే హెచ్ఐవి ఎంతమందికి ఉందని. ఫస్ట్ గవర్నమెంట్ ఏం చెప్పిందో నేను చెప్తాను. మనకు గవర్నమెంట్ ప్రకారం ప్రతి 355 మందికి ఒకరికి హెచ్ఐవి ఉంది ఇండియాలో. అంటే మీరు రోడ్లోకి వెళ్ళి ఒక 350 మీరు ఎప్పుడన్నా ఒక 355 మందిని కలిసారంటే దాంట్లో ఒకరికి హెచ్ఐవి ఉంది. ఇదేంటి అఫిషియల్ గవర్నమెంట్ లెక్కలు. మన ఇండియాలో ఎప్పుడు ప్రతి ఒక్క హెచ్ఐవి పేషెంట్ వచ్చి నాకు హెచ్ఐవి వచ్చిందని ఎవరికి చెప్పుకోడు. అట్లా లెక్కేస్తే నాకు తెలిసి ఎవ్రీ 50 మందికి కానీ ఎవ్రీ 100 మందిలో కానీ ఒకరికి హెచ్ఐవి ఉంటుంది. అంటే ఇప్పుడు ఇవి హాస్పిటల్లో రిజిస్టర్డ్ అయిన కేసులు మాత్రమే, రైట్. బయటపడని చెప్పుకొని ఇంకా చాలా ఉన్నాయని అంటారు. చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కోవిడ్తో ఇంతమంది చనిపోయినారు, అంతమంది చనిపోయినారు అని చెప్తారు కదా. కోవిడ్ టైంలోనే ఎంతమంది ఉన్నారని మనకు ఎవ్రీడే రిపోర్ట్ వచ్చింది. సో ఈ స్టేట్లో ఇంతమంది ఉన్నారు, ఈ స్టేట్లో ఇంతమంది ఉన్నారు, ఈ స్టేట్లో ఎందుకు మా అపార్ట్మెంట్లోనే ఒక 20 హౌసెస్ ఉంటాయి. 20 హౌసెస్లో కోవిడ్ వచ్చిన వాళ్ళు నేను డాక్టర్ కాబట్టి నాకు ఫోన్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటారు. నాకు ఫోన్ చేస్తారు. సో నేను ఈ మెడిసిన్ తీసుకొని మరుసటి రోజు పోతే వాడు హ్యాపీగా బయట తిరుగుతున్నాడు. ఇట్లున్నారు జనాలు. సో హెచ్ఐవి కూడా అంతే. మనకు గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో దానికంటే చాలా రెట్లు హెచ్ఐవి పేషెంట్స్ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే హెచ్ఐవి ముందు కంటే ఇప్పుడు విచ్చలవిడిగా పెరిగిపోయింది. ముందు చాలా తక్కువ ఉంది హెచ్ఐవి. ఈ కాలంలో ఏంటంటే చాలా పెరిగిపోయింది. అసలు ఎట్లా వచ్చిందో చెప్తాను నేను. ఫస్ట్ హెచ్ఐవి అనేది 30 ఇయర్స్ వాళ్ళకో 40 ఏళ్ళ వాళ్ళకో ఏదన్నా ఒక సెక్స్ వర్కర్ దగ్గరకో ప్రాస్టిట్యూట్ దగ్గరకో వెళ్ళినప్పుడు వాళ్ళకి రావడం. అంటే 30-40 ఇయర్స్లో హెచ్ఐవి వచ్చేది ఒకప్పుడు. నెక్స్ట్ జనరేషన్లో ఏమైందంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు 25 అట్లా ఎవరైతే సాఫ్ట్వేర్ చేస్తున్నారో వీళ్ళకు పాకింది. ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈవెన్ స్కూల్ పిల్లలకి కాలేజ్ పిల్లలకి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు సెక్షువల్గా అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చేస్తున్నారు, సెక్షువల్గా యాక్టివ్గా ఉన్నారు కాబట్టి. సో విచ్చలవిడిగా హెచ్ఐవి అనేది అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ముందు ఇంత డ్రగ్స్ తీసుకునేవాళ్ళు కాదు, ఇప్పుడు డ్రగ్స్ ఎక్కువ తీసుకుంటారు. డ్రగ్స్ అంటే ఏంటి, ఒకటి ఇంజెక్షన్ గుచ్చుకుంటాడు, అదే ఇంజెక్షన్ ఇంకోటి గుచ్చుకుంటాడు, అదే ఇంజెక్షన్ ఇంకోటి గుచ్చుకుంటాడు. అట్లా మణిపూర్లో అయింది కదా మొన్న. సో హెచ్ఐవి అనేది విచ్చలవిడిగా అయిపోయింది, ముందు కంటే చాలా ఎక్కువ అయిపోయింది. అంటే ఇప్పుడు వేసేల దగ్గరికి మామూలుగా అంటే ఇప్పుడు 30-40 ఇయర్స్ 40 అబవ్ ఉన్న వాళ్ళు, అంకుల్స్ వాళ్ళు, డ్రైవర్స్ ఇట్లా రోడ్ల మీద తిరిగే వాళ్ళు వేసేల దగ్గరికి వెళ్ళే వాళ్ళు, అంటే ఏం సెక్యూరిటీ లేకుండా అట్లా చేసినప్పుడు వచ్చేది. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు స్కూల్ పిల్లలకు కానీ కాలేజ్ పిల్లలకు కానీ ఇప్పుడు ఎంప్లాయీస్కి కానీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అట్లా అంటే వీళ్ళకి ఎట్లా వస్తుంది? అంటే ఇప్పుడు మీరు అన్నట్టు డ్రగ్స్ ఇంజెక్షన్స్ తోటి అంటారా? డ్రగ్స్ ఇంజెక్షన్ అన్ప్రొటెక్టెడ్ సెక్స్. సో ప్రొటెక్షన్ లేదు, ఇంజెక్షన్స్. అంటే ఇప్పుడు సరే సార్, ఇప్పుడు అన్ప్రొటెక్టెడ్ సెక్స్ అన్నారు, ఓకే. ఇప్పుడు ఆ పూర్వకాలంలో ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు వేసల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకు వచ్చింది, ఓకే, ఒప్పుకుంటాం. ఇప్పుడు ఈ జనరేషన్ యంగర్ పీపుల్స్, ఇప్పుడు ఈ యూత్ వీళ్ళకి ఎట్లా వస్తుంది? అంటే వీళ్ళ మధ్యలో వీళ్ళే కదా మామూలుగా సెక్స్ చేసుకుంటుంది. సో ఇప్పుడు మరి ఫస్ట్ అయితే అది ఇప్పుడు వేరే వాళ్ళకి లేనిది అయితే వీళ్ళకి రాదు కదా, వాళ్ళకి ఎట్లా వచ్చి ఉంటుంది? అంటే వాళ్ళకి ఎట్లా వచ్చి ఉంటుంది అంటే ఫస్ట్ ఇది 1981లో ఫస్ట్ కేసు సమ్వేర్ ఇన్ యుఎస్ఏలో బయటపడింది అనమాట. దాన్ని ట్రేస్ బ్యాక్ చేసినారు. యుఎస్ఏకి హెచ్ఐవి ఎలా వచ్చింది అని ట్రేస్ బ్యాక్ చేస్తే మేబీ 1909లోనే ఎప్పుడో ఆఫ్రికన్ కంట్రీస్లో ఉన్నింది. అది 1909 ఆ టైంలో ఎప్పుడో ఆఫ్రికన్ కంట్రీస్లో ఉంది. 1980కి యుఎస్కి వచ్చింది. 1981కి మనుషుల నుంచే 1909 అంటే ఫస్ట్ రికార్డు మనకు తెలిసింది హెచ్ఐవి. ఫస్ట్ కేసు కాదు, ఫస్ట్ కేసు అనేది మనకు 1981లోనే వచ్చింది. ఎక్కడ యుఎస్లో వచ్చింది, కాలిఫోర్నియా అనే రీజన్లో వచ్చింది అన్నది ఫస్ట్ కేసు.
వాళ్ళ హిస్టరీ చూస్తే ఇటువంటి సిమ్టమ్సే వచ్చింది అనేది మేబీ 1908లో ఆ టైంలో ఆఫ్రికాలో ఉన్నింది. ఆ యుఎస్ స్టేట్లో ఆఫ్రికా నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు అక్కడ ఉన్నారనమాట. ఇది ఒక స్టడీ అంతే, దీనికి ప్రూఫ్ లేదు. ఈ 1981 నుంచి ఇంకా ప్రపంచం అంతా వచ్చిందనమాట. సో హెచ్ఐవి ఒకరికి నుంచి ఒకరికి ఎలా వస్తుందంటే, వాళ్ళ క్లాస్లో ఎవరన్నా ఒకరు ఉన్నారు, మేబీ ఒక గ్రూప్ ఆఫ్ యంగ్స్టర్స్ ఉన్నారు. ఆ గ్రూప్ ఆఫ్ యంగ్స్టర్స్లో ఒక్కరికి హెచ్ఐవి వచ్చింది. మేబీ బయట నుంచే రావాలి, కొత్తగా హెచ్ఐవి అనేది పుట్టదు, బయట నుంచి ఒక్కరికి వచ్చింది. ఆమె నుంచే లేకపోతే వాడి నుంచే మల్టిపుల్ పీపుల్కి వెళ్ళింది అనమాట. అంతే తప్పితే లేని హెచ్ఐవి పుట్టదు. తప్పు చేస్తే ఆ ఒక్కరితోటి వీళ్ళందరికీ ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఒక్కరు తప్పు అని కాదు, అంటే ఒకరు గన హెచ్ఐవి ఉన్న వాళ్ళతో సెక్స్ చేస్తే, అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చేస్తే వీళ్ళకి వస్తుంది. వాళ్ళతో కానీ లేకపోతే వాళ్ళు ఎవరితో ఉన్నా కానీ అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చేస్తే వాళ్ళకి వస్తుంది తప్పితే హెచ్ఐవి అనేది కొత్తగా పుట్టదు అనమాట. ఒకరి నుంచే ఒకరికే వస్తుంది. అంటే ఒక క్లాస్ అనుకో, ఒక కాలేజ్లోనే ఒక క్లాస్లోనే అంతా సెక్షువల్ ప్రొమిస్క్యూస్ పీపుల్ ఉన్నారనుకో, వాళ్ళలో ఒక్కరికి ఉంటే అందరికీ వస్తుంది. ప్లస్ అన్నట్టు ఇంజెక్షన్స్ ద్వారా సో ఒకరికి ఇంజెక్షన్స్ ద్వారా వచ్చింది, వాడు వేరే వాళ్ళతో సెక్స్ చేశాడు, అట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది. అట్లా ఒకరి నుంచి ఒకరికి వస్తుంది తప్పితే లేని హెచ్ఐవి కొత్తగా పుట్ట. చాలామంది ఏమనుకుంటారు, నన్ను అడిగే క్వశ్చన్, సార్ మల్టిపుల్ పీపుల్తో సెక్స్ చేస్తే హెచ్ఐవి వస్తుందా అంటే, మల్టిపుల్ పీపుల్స్తో సెక్స్ చేస్తే హెచ్ఐవి రాదు. హెచ్ఐవి ఉన్న వాళ్ళతో సెక్స్ చేసినా వస్తుంది. అన్ఫార్చునేట్గా మల్టిపుల్ పీపుల్ ఎవరైతే సెక్స్ చేస్తారో, మల్టిపుల్ పీపుల్తో ఎవరైతే సెక్స్ చేస్తారో వాళ్ళకు వచ్చేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ మందితో ఒక అమ్మాయి లేకపోతే ఒక అబ్బాయి ఒకరితోనే ఉన్నారనుకోండి, వాళ్ళకు వచ్చే ఛాన్స్ తక్కువ. 10 మందితో కలుస్తున్నారు అనుకోండి, ఆ 10 మందిలో ఒక్కరికున్నా వస్తుంది కదా. అట్లా అది ఇప్పుడు జనరల్గా చూసుకుంటే ఇప్పుడు ఈ మధ్యలో ఇంకో ట్రెండ్ అవుతుంది. ఒక కరీంనగర్లో ఇక్కడ ఒక జంట వాళ్ళు అందరూ చెప్పారు, అంతమందితోటి చేసారు అన్నారు. ఇప్పుడు వాళ్ళకు మరి అట్లాంటి వాళ్ళకి రాదు. ఆమె ఎవరైతే ఉన్నారో ఈమె సెక్స్ కన్నా ఎవరితో అయినా హెచ్ఐవి ఉన్న వాళ్ళతో సెక్స్ చేసి ఉంటే అందరికీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆమె ఒక ఆమె ఉంది, ఆమె ఎవరితో ఉన్నా హెచ్ఐవి ఉన్న వాళ్ళతో సెక్స్ చేసింది, నెక్స్ట్ ఈమెతో ఎవరెవరు సెక్స్ చేస్తారో వీళ్ళందరికీ స్ప్రెడ్ అవుతుంది అది. మరి దీనికి ఇప్పుడు అసలు ఎట్లా గుర్తిస్తారు సార్ దీనికి అసలు? అంటే హెచ్ఐవి లక్షణాలు ఏంటి, సింప్టమ్స్? హెచ్ఐవి లక్షణాలు గుర్తుపెట్టడం అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే సో నేను చెప్తాను అసలు హెచ్ఐవి లక్షణాలు ఎలా ఉంటాయి. హెచ్ఐవి లక్షణాలని మనము 3 భాగాల్లో విడగొడతామన్నమాట. ఫస్ట్ 1 month లక్షణాలు వేరే ఉంటాయి. నెక్స్ట్ 1 year to 10 years లక్షణాలు వేరే ఉంటాయి. 10 years తర్వాత లక్షణాలు వేరే ఉంటాయి. హెచ్ఐవి వైరస్కి ఎక్స్పోజ్ అయిన ఫస్ట్ మంత్లో ఏమవుతుందంటే అందరికీ రాదు, కొంతమందికి ఫీవర్ రావచ్చు, కొంతమందికి దగ్గు రావచ్చు, జలుబు రావచ్చు, కొంతమందికి లైట్గా చలి జ్వరం రావచ్చు, కోల్డ్ కాఫ్ లాగా రావచ్చు, కొంతమందికి వీక్నెస్ ఉండొచ్చు, కొంతమందికి కొంచెం చలి పెట్టచ్చు. ఈ సిమ్టమ్స్ అనేది ఏంటంటే ఫస్ట్ ఫేజ్ అంటాం అనమాట. ఓకే, ఇది ఓన్లీ 1 month వరకు మాత్రమే ఉంటుంది. సరే, ఇప్పుడు మనకు వైరస్ ఒక్కసారి మన బాడీలో ఎంటర్ అయిందంటే ఎన్ని రోజుల వరకు మనకు ఆ సిమ్టమ్స్ అనేది బయటపడుతుంది? అంటే అది ఆ వైరస్ అనేది పెరగడానికి ఎన్ని రోజులు టైం తీసుకుంటుంది? రైట్, ఈ 3 phases అనుకున్నప్పుడు ఫస్ట్ ఫేజ్ అనేది 1 నెల రోజులు మాత్రమే ఉంటుంది. ఒకరికి హెచ్ఐవికి ఎక్స్పోజ్ అయ్యారు, 1 నెల రోజుల వరకు మాత్రం కొంచెం ఫీవర్ ఉండొచ్చు, దగ్గు ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు. తర్వాత సెకండ్ ఫేజ్లోకి ఎంటర్ అవుతారు. సెకండ్ ఫేజ్ ఏంటంటే ఏ సిమ్టమాటిక్ ఫేజ్, సిమ్టమ్స్ ఏ ఉండవు, 0 symptoms. అట్లా 5 years ఉండొచ్చు, 10 years ఉండొచ్చు, నార్మల్ హెల్దీగా ఉన్నట్టే ఉంటాడు, కానీ హెచ్ఐవి ఉంటుంది వాడికి. వాడు ఏం చేస్తాడు, నాకు హెల్దీగా ఉందనుకొని మళ్ళీ అందరికీ అంటిస్తూ ఉంటాడు. అంటే అది బయటపడదు. అంటే బ్లడ్ టెస్ట్ చేస్తేనే బయటపడుతుంది. అంటే సిమ్టమ్స్ ఏమి ఉండవు జనరల్గా. ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు మీరు అన్నట్టు వాడు ఇప్పుడు 5 years దాకా తెలియదు అంటారు. 5 years పట్టచ్చు. కొంతమంది ఇమ్యూనిటీ తక్కువ ఉంది అనుకోండి, 5 yearsలో బయటపడుతుంది. నేను అదే అడుగుతాను. అంటే ఇప్పుడు వాళ్ళకు ఇన్ కేసు ఇప్పుడు ఏమన్నా హెల్త్ ఇష్యూ అయినప్పుడు మాత్రమే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నార్మల్గా సిబిపి అవి చేస్తారు. చేసినప్పుడు మాత్రమే అది బయటపడుతుంది అని అంటారు. ఇప్పుడు నార్మల్ బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు అంటే డాక్టర్ అనే వాళ్ళు చూసి సిమ్టమ్స్ చూసి ఇది ఇట్లా ఉంది అని ఒక డౌట్ కొద్దీ వాళ్ళు ఒక ఏమంటారు డయాగ్నోసిస్ చేసి బ్లడ్ టెస్ట్ చేసి చెప్తారు. సో ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళేదాకా తెలియదు. అంతలోపు మరి వీళ్ళకు ఇక నార్మల్గా ఉంటారు కదా, మరి వాళ్ళకి హెచ్ఐవి సోకిందని వాళ్ళకు తెలియదు. అప్పుడు వాళ్ళు ఎంతమందితో కలిసి వాళ్ళు ఇట్లనే స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. రైట్, హెచ్ఐవితో వచ్చే మెయిన్ ప్రాబ్లం అదే. ఫస్ట్ 1 month కొంచెం సిమ్టమ్స్ ఉంటాయి. మనం ఏమనుకుంటే దగ్గు, జలుబు, ఎండకు తిరిగినాము అనుకుంటారనమాట.
1 మంత్ చాలా మందికి ఉండవు, కొంతమందికి మాత్రమే. ఒక 100లో 50 మందికి సిమ్టమ్స్ ఉండవు. 100లో 50 మందికి అసలు ఫస్ట్ మంత్లో కూడా సిమ్టమ్స్ ఉండవు. నెక్స్ట్ సెకండ్ ఫేజ్లోకి ఎంటర్ అవుతారు. ఈ సెకండ్ ఫేజ్లో ఎంటర్ కావడం అనేది కొంతమందికి 5 ఏళ్ళు ఉండొచ్చు, కొంతమందికి 10 ఏళ్ళు ఉండొచ్చు, కొంతమందికి 20 ఏళ్ళు. ఇమ్యూనిటీ తక్కువ ఉందనుకో వాడికి వెంటనే సిమ్టమ్స్ వస్తాయి, 5 ఏళ్లలోనే సిమ్టమ్స్ వస్తాయి. మంచి ఇమ్యూనిటీ ఉందనుకో 20 ఏళ్ళు పట్టచ్చు వాడికి. ఈ 20 ఏళ్లలో ఇంకో క్వశ్చన్ అడిగారు మీరు, సిబిపి చేస్తే బ్లడ్ టెస్ట్, నార్మల్ బ్లడ్ టెస్ట్లకు తెలియదు. హెచ్ఐవి బ్లడ్ టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది ఉందా లేదా అని. సో నాకేదో దగ్గు వచ్చింది, జలుబు వచ్చింది, నేను డాక్టర్ దగ్గరికి పోయినా, డాక్టర్ సిబిపి చేసినాడు, యూరిన్ టెస్ట్ చేసినాడు, దీనిలలో తెలియదు. స్పెసిఫిక్గా హెచ్ఐవి టెస్ట్ సపరేట్ మళ్ళీ ఒక టెస్ట్, హెచ్ఐవికి 100 టెస్ట్లు ఉన్నాయి. సో ఆ 100 టెస్ట్లలో ఏ టైంలో ఏ టెస్ట్ చేయించుకోవాలని అది పెద్ద మనము ఒక 15 మినిట్స్ టాపిక్కే తీసుకోవచ్చు. అది హెచ్ఐవి టెస్ట్లనే కొన్ని 100 టెస్ట్లు ఉన్నాయి. ఆ టెస్ట్ చేస్తేనే హెచ్ఐవి ఉందా అని లేదా తెలుస్తుంది తప్పితే నార్మల్ సిబిపిలో హెచ్ఐవి అనేది తెలియదు. ఇంకోటి ఇప్పుడు మీరు అన్నారు కదా, అంటే 5 years వరకు 10 years వరకు యాక్చువల్గా ఇప్పుడు ఒక వైరస్ సోకిన వ్యక్తి ఆయన జీవితకాలం అంతే ఇప్పుడు లాస్ట్కి అయితే ఆయన ఇప్పుడు చనిపోతాడా, దానికి మందు ఉంటుందా, అసలు ఎన్ని రోజులు బ్రతుకుతాడు అంటే జనరల్గా అందరికి ఇప్పుడు కామన్ పీపుల్స్కి తెలిసిన విషయం ఏంటంటే హెచ్ఐవి వస్తే చనిపోతారు. అంటే ఇప్పుడు దానికి మందు ఉందా, దానికి ఇప్పుడు కరోనా వచ్చింది, దానికి పర్మనెంట్గా ఒక వ్యాక్సిన్ వేసుకుంటే అది పోయింది అంటాం. ఇప్పుడు ఈ మందును వ్యాక్సిన్ అనాలనా, దాన్ని మందులు అనాలనా, అసలు దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఉందా, లేకపోతే జీవితాంతం మందులు వాడుకుంటూనే ఉంటాడా? అట్లా మందులు వాడుకుంటుంటే ఎన్ని రోజులు బ్రతుకుతారు? ఎవరు ఏ టైప్ ఆఫ్ పీపుల్ అంటే బాడీని బట్టి ఏమైనా ఉంటుందా? అంటే కొంతమంది ఇప్పుడు సోకినాక 2 yearsకి 3 yearsకి చనిపోయే అవకాశాలు ఉంటాయా, అంటే లైఫ్ లాంగ్ కూడా బతికే అవకాశం ఉంటుందా? ఇది హెచ్ఐవి వచ్చిన మనిషి చనిపోతాడు అనేది పాత మాట. ఓకే, రైట్. ఇప్పుడున్న మెడికల్ అడ్వాన్స్మెంట్, ఇప్పుడున్న మెడికల్ టెక్నాలజీలో హెచ్ఐవి ఉన్న మనిషికి హెచ్ఐవి లేని మనిషికి ఏమీ తేడా లేదు. హెచ్ఐవి ఉన్న మనిషి ఏం చేస్తాడంటే రెగ్యులర్గా మందులు వాడితే హెచ్ఐవి లేని మనిషి ఎంత హెల్దీగా ఎంత హ్యాపీగా 100 సంవత్సరాలు ఎలా బతుకుతాడో హెచ్ఐవి ఉన్న మనిషి కూడా 100 సంవత్సరాలు అలానే బతుకుతాడు. డిఫరెన్స్ ఏంటంటే హెచ్ఐవి ఉన్న మనిషి రెగ్యులర్గా మందులు వేసుకోవాలి, హెచ్ఐవి లేని మనిషి మందులు వేసుకోని అవసరం లేదు. మనం బీపీకి షుగర్కి జీవితాంతం ఎట్లా మందులు వేసుకుంటారు, హెచ్ఐవికి కూడా అంతే వేసుకుంటే హెచ్ఐవి లేని మనిషికి ఉన్న మనిషికి ఏం డిఫరెన్స్ లేదు, హ్యాపీగా అలానే ఉండొచ్చు. ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఇంకొక విషయం చెప్తాను, హెచ్ఐవి లేని వాళ్ళు హెచ్ఐవి ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. మరి పిల్లలకు రాదు, అంత పార్ట్నర్కి కూడా రాదు, అంత టెక్నాలజీ వచ్చింది ఇప్పుడు. అది ఎట్లా సార్? అంతే. యా, సేఫ్టీ కాదు చెప్తాను నేను అది. సో బేసిక్గా హెచ్ఐవి ఉన్న మనిషి లేని మనిషిని చేసుకోవచ్చు, హెచ్ఐవి లేనివాడు ఉన్న వాళ్ళని కూడా చేసుకోవచ్చు. వీళ్ళు అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చేసినా కూడా హెచ్ఐవి రాకుండా టెక్నాలజీ ఉంది మనకు. పిల్లలు పుట్టినా కూడా పిల్లలకి హెచ్ఐవి రాకుండా మనకు టెక్నాలజీ ఆల్రెడీ ఉంది, చాలా ఇంప్లిమెంట్ అయింది. ఇప్పుడు హెచ్ఐవి అనేది పెద్ద డిసీజే కాదు. సో లేని మనుషులు ఎలా ఉంటారో ఉన్న మనుషులే అలానే ఉంటారు. సో మనం దీంట్లో ఇంకా డీప్గా వెళ్ళచ్చు. హెచ్ఐవి ఉన్నవాళ్ళు లేని వాళ్ళతో పెళ్లి చేసుకోవాలంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, పిల్లలు కనేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలని మనకు చాలా గైడ్లైన్స్ ఉన్నాయి. అలా చేస్తే 100లో 99.99% మంచి రిజల్ట్ వస్తుంది. మేబీ దాంట్లో కూడా 1000 మందికో 2000 మందికో ఒకరి నుంచి ఒకరికి రావచ్చు. నా దగ్గరే చాలా జంటలు వచ్చినాయి. వాళ్ళు ఏంటంటే పెళ్లి చేసుకుంటారు. మేబీ మొన్ననే ఒక యాదగిరి గుట్ట కాదు ఆ ఏరియా నుంచే ఒక ఆమె వచ్చింది. వాళ్ళ మదర్ ఇద్దరు వచ్చినారు. ఆమెకి పెళ్ళయి 6 months అయింది. పెళ్ళయి 6 months అయితే ఏంటి, భర్త రోజు టాబ్లెట్లు వేసుకుంటున్నాడు. టాబ్లెట్స్ వేసుకుంటే వీళ్ళకి డౌట్ వచ్చింది, అసలు వీడు ఎందుకు రోజు టాబ్లెట్లు వేసుకుంటున్నాడు అని. ఆ టాబ్లెట్స్ అన్నీ తీసుకుపోయి వేరే డాక్టర్స్ చూపిస్తే అదేంటంటే హెచ్ఐవి టాబ్లెట్స్. వీళ్ళు భయపడిపోయి వీళ్ళ ఫాదరు అందరు పోయి వాళ్ళతో గొడవ పెట్టి ఈ అమ్మాయిని తీసుకొని వచ్చి ఈ అమ్మాయికి టెస్ట్ చేస్తే హెచ్ఐవి లేదు. అక్కడ జరిగింది ఏంటంటే అంత టెక్నాలజీ ఉంది వాడికి ఆల్రెడీ హెచ్ఐవి ఉందని తెలుసు. అంత అడ్వాన్స్డ్ ఉన్నాయి, అన్ని జాగ్రత్తలు తీసుకొని పెళ్లి చేసుకున్నాడు. కాకపోతే చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు. కొత్త విషయం అసలు, అంటే ఇప్పటి వరకు అసలు ఎవరు తెలియదు. అంటే ఇప్పుడు ఒక హెచ్ఐవి ఉన్న పేషెంట్ హెల్దీ ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు అనే విషయం అసలు ఇది ఇప్పటికీ చాలా మందికి తెలియదు. హెచ్ఐవి ఎవరైతే వచ్చింటుందో వాళ్ళు మాత్రమే దీనిపైన రీసెర్చ్ చేస్తున్నారు, వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ సార్.